ఈ వాన కోవెల నీ దరి చేరి నీ బలిపీఠమే నా బాసబాటై నీ మందిరమే నా ఆనంద నిలయం నీ ప్రియ సన్నిధి నా పాలి భాగం నేను నిన్నే కాదయ్యా నాలో నీవే యేసయ్యా నేను నిన్నే కాదయ్యా నాలో నీవే యేసయ్యా నీ ప్రేమకు పొంగి పోనా నీ ప్రేమని చాటుకోనా నేను నీకు కావాలా నన్ను కోరుకున్నావా నేను నీకు కావాలా ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు కోరుకుంటాడు కాబట్టి మనం దేవుని చేయి పట్టుకొని నడవాలి. ఈ రోజుల్లో మనకు అన్నీ ఉంటున్నాయి కానీ మారు మనసు రక్షణ జీవితం ఉండట్లేదండి. అన్నీ దేవుడిస్తున్నాడు, అన్ని అవసరతలు తీరుస్తున్నాడు, ఏది కావాలంటే అది మనకి ఇస్తున్నాడు, ఆ సమయానికి ఏది కావాలో అది ఇస్తున్నారు. కానీ మనం మాత్రం దేవునికి సమీపించలేకపోతున్నాం, దేవుని ప్రార్థించలేకపోతున్నాం, దేవుని మన చేతులు ఎత్తి ఆయనకు మొరపెట్టలేకపోతున్నాం. నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించలేని వారిగా మనం ఉంటున్నామండి. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే చూడండి, ఆనాటి పౌలు, పేతురు, మరి దెబోరా ఎంతో దేవుని కొరకు వాడబడ్డారు. మరి మనం మాత్రం ఎందుకు పనికిరాని వాళ్ళుగా, దేవుని బిడ్డలుగా ఉన్న మనం కూడా దేవుని కొరకు వాడబడాలని ఆయన ఆశ, ఆయన తలంపండి. మనల్ని అందుకే దేవుడు పుట్టించాడు ఈ లోకంలో. మరి దేవుని కొరకు వాడబడుతున్నామా? దేవునిలో ఫలిస్తున్నామా? యేసే అంటారు కదండి, ఫలింపని ప్రతి చెట్టు తీసివేస్తానని. మరి మనం ఫలిస్తున్నామా? మరి దేవుడికి ఇష్టమైన పండ్లు మనం ఫలిస్తున్నామా? ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఫలించేవారుగా ఉన్నామా లేదా తీసివేయబడేవారుగా ఉన్నామా ఆలోచించుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని ఏది ఉన్నా లేకపోయినా రక్షణ మార్గంలో మనం నడిచినట్లయితే దేవుడు తప్పకుండా ఆయన కృపాహస్తం మనపై ఉంచుతారు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.